ఏయ్ ఏయ్ ఆగు. ఆనంద ఆనంద ఆగు. ఆనంద ఆగమ్మా. ఏయ్ ఆగు ఆనంద ఆగు. అక్క ఏంటో అమ్మ చాలా గుర్తొస్తోందక్క. ఎక్కడుందో ఏంటో ఏం తెలియడం లేదు. బాధపడక ఆనంద, పిన్ని ఎక్కడున్నా తప్పకుండా తిరిగొస్తుంది. దామిని పెళ్లిలోపు ఖచ్చితంగా పిన్ని మన ఇంటికి తిరిగొచ్చేస్తుంది. అదే అక్క నా ఆశ కూడా. నీ నోటివాకు ఫలించి అమ్మ తిరిగొస్తే ఈ జన్మకి ఇంకేం కావాలి? ఏయ్ ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. అమ్మో మేడం, ఆ ముసలిది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మేడం? పారిపోతూ నాకేమైనా అడ్రస్ ఇచ్చిందా? పోయి వెతకండ్రా. రేయ్, ముసల్ది ఎస్కేప్ అయినట్టుంది. ఎందుకైనా మంచిది మీరెళ్ళి ఆనంద భైరవి ఇంటి ముందు కాపలా కాయండి. అమ్మో అది తప్పకుండా అక్కడికే వస్తుంది. వెళ్ళండి. సరే మేడం. ఎక్కడికెళ్ళుంటుంది? ఓసి ముసల్దానా, నా నుంచి తప్పించుకోవటం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. చెప్తా. అమ్మో, నేనిప్పుడు గాని ఆ ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ వీళ్ళ చేతికి దొరికిపోతాను. లేదు, ఈ పూటకి ఎక్కడో ఒక చోట తల దాచుకుని ఆ తర్వాత ఆనందని కలుసుకుంటాను. అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. దర్శన్, ఈ లోకంలో నీకు నీ పెళ్ళాం తప్ప ఏది ఎక్కువ కాదా? దాన్ని తప్ప మరే స్త్రీని కూడా తాకవా? ఇన్నాళ్ళు నా ప్రేమ మైకంలోనే బ్రతికిన నీకు ఇవాళ నా పేరు పలకటానికి కూడా ఇష్టపడటం లేదు కదూ? నువ్వు నన్ను ఎంత కాదనుకున్నా నేను నిన్ను వదులుకునే సమస్య లేదు దర్శన్. అయినా నిన్ను అందుకునేంత దగ్గరలోనే ఉన్నాను. నువ్వు నన్ను ఎలా టచ్ చెయ్యవో అదే చూస్తాను.
దర్శన్ ఆయిల్ మీద అడిగేసొచ్చి నా కౌగిట్లో పడాలి. హ. ఛీ, వీళ్ళనిలా కలపటానికా నేనెంతగా ప్లాన్ చేసింది? హుం, ఛ్యా. సారీ శరణ్య, తెలియకుండా కాలు జారి పడిపోయాను. ఏంటండి అలా జారిపడ్డారు? డోర్ దగ్గర ఆయిల్ ఉంది, అలా కాలు జారి అలా పడిపోయాను. చెప్పు. అక్కడున్న ఆయిల్ బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమోలే, అంతా దేవుడి లీల. ఎందుకో నేనలా పడాలి, నువ్విలా పట్టుకోవాలని ప్లాన్ చేశాడేమో. అసలు ఈ బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది?